కొత్త జీఎస్టీ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో వంట సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్ వరకు ధరలు తగ్గాయి. వీటితో పాటు వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు కూడా తగ్గాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో 375 వస్తువులపై పన్ను తగ్గింపు వర్తించనుంది. నెయ్యి, పన్నీర్, బటర్, నమ్కిన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్ వంటి నిత్యావసర వస్తువులు చౌకగా లభిస్తున్నాయి. ఇక మందులు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్స్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గడంతో ఆరోగ్య సేవలు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18% తగ్గించడంతో గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. చిన్న పెద్ద కార్లపై 18% జీఎస్టీ వర్తించనుండగా కార్ల కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి. బ్యూటిఫికేషన్ సేవలు, యోగా, జిమ్, సెలూన్లపై జీఎస్టీ 18% నుంచి 5% తగ్గింది. ఇక హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్ వంటి వస్తువులపై కూడా ధరలు తగ్గనున్నాయి. కొత్త విధానం ప్రకారం ఎక్కువ భాగం వస్తువులు 5% లేదా 18% జీఎస్టీకి లోబడి ఉంటాయి. అల్ట్రా లగ్జరీ, టొబాకో సంబంధిత వస్తువులపై 40% ట్యాక్స్ పడుతుంది. ఇక కొత్త జీఎస్టీ రేట్లలో భాగంగా 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5%కి రాగా 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18%కి మారాయి. రైట్, ఇక దేశంలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ స్లాబ్ల సంస్కరణలపై మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నుంచి బజెట్ ఉత్సవ్ పేరుతోటి జీఎస్టీ 2.0 అమల్లోకి వస్తుంది. కేవలం 2 స్లాబ్లు అంటే 5%, 18% స్లాబుల్లోకి చాలా వరకు వస్తువులు అనేది కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు ఈ నిర్ణయంతో 375 ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి ధరలు అనేది కూడా తగ్గుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే ఈ కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి జీఎస్టీ స్లాబ్లకు సంబంధించి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఎంఆర్పి ధరలను కూడా ముద్రించి వాటికి సంబంధించినటువంటి అమ్మకాలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. చాలా వరకు డైలీ నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూర్చేలాగా డైలీ యూసేజ్ కు సంబంధించి పాల ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే డైలీ వాడేటువంటి హెయిర్ ఆయిల్స్, షాంపూస్ ఇట్లాంటి వాటి మీద ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి తగ్గింపు నిర్ణయాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది కూడా ఉండబోతుంది. వాటితో పాటు కీలకంగా మెడికల్ సంబంధించినటువంటి కొన్ని ఔషధాలు, ముఖ్యంగా 36 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కి సంబంధించి కూడా జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. కొన్ని వాటి మీద 5% జీఎస్టీలోకి పరిధిలోకి తీసుకొచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్, వాటికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి వాటిపైన కూడా జీఎస్టీ రేట్లను తగ్గించారు. ఇంకా సిమెంట్ రేట్లను కూడా తగ్గింపుతో సుమారు 28% వరకు ఇప్పటి వరకు సిమెంట్ వాటికి సంబంధించి జీఎస్టీ వసూలు చేస్తుండేవారు. అది ఇప్పుడు 18% స్లాబ్లోకి రావడంతో సుమారు 10% వరకు కూడా ఈ ట్యాక్స్ అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ధరలు అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉపయోగపడేది ఎవరైతే కార్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి చాలా ఎక్కువ మొత్తంలో సేవింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అంతకుముందు 35% నుంచి సుమారు 55% వరకు కూడా అన్ని సెస్లు అవన్నీ కలుపుకుంటే వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్లు అనేది కూడా వెళ్తూ ఉండేది. బట్ ఇప్పుడు చిన్న అలాగే మీడియం రేంజ్ కార్లకు సంబంధించి సుమారు 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ధరలు అనేది కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని కార్ల రేట్లు కనుక చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఆల్టో గతంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వాటికి సంబంధించి 1,07,000 రూపాయల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక ఎక్స్ప్రెసో వంటి కారుకు సంబంధించి 1,29,000కు సంబంధించి తగ్గింపు ఉంటుంది. ఇక సెలారియో, వ్యాగనార్ వంటి కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్లకు సంబంధించినటువంటి కార్లు సుమారు ఆల్మోస్ట్ 1,00,000 లోపు వరకు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి టీవీల పైన కూడా సుమారు 2,500 నుంచి 5,000 వరకు కూడా మీడియం సైజ్ టీవీల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు నార్మల్ గా డైలీ వాడేటువంటి హార్లిక్స్ వంటి కావచ్చు, లేకపోతే షాంపూస్ ఇట్లాంటి వాటి అన్నిటిపైన కూడా వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇక హోటల్ రేట్లు కూడా
తగ్గేటువంటి అవకాశం ఉంది. సుమారు 7,500 పైగా అంతకంటే తక్కువ ఉండేటువంటి రూమ్స్ కు సంబంధించి 500 పైచీలకు వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక నార్మల్ గా ఒక 200 గ్రామ్స్ హార్లిక్స్ గతంలో 130 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి నిత్యావసరానికి సంబంధించి చపాతీలు కావచ్చు, లేకపోతే పరోటాలు, ఇట్లా చాలా అంశాలపైన కూడా జిఎస్టీకి సంబంధించి 2.0లో చాలా ప్రోడక్ట్స్ కి రేట్లు అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ ఏకంగా జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా జిఎస్టీకి సంబంధించి తీసుకొస్తున్నటువంటి మార్పులకు సంబంధించి మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎక్కువగా మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఆర్థిక శాఖ కూడా సుమారు ఈ నిర్ణయాలతోటి 2 లక్షల కోట్ల వరకు కూడా మార్కెట్లోకి మనీ సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఎక్స్పర్ట్స్ అయితే చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాలతోటి రాష్ట్రాలపైన చాలా వరకు బర్డెన్స్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వం ఒక 5 ఏళ్ల పాటు భర్తీ చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణనే చూసుకుంటే ప్రతి ఏడాదికి 8,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇటీవల సీఎం ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ అంశాన్ని కోట్ చేశారు. సో చూడాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ తగ్గింపు ధరలకు సంబంధించి పూర్తిగా వీటిపైన తగ్గుతా ఉన్నాయి. 375 వస్తువులపైన తగ్గుతా ఉన్నాయి. మిగతా కొన్ని అంశాలు ఏవైతే టొబాకో ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే లగ్జరీ ప్రోడక్ట్స్ సంబంధించి 40% స్లాబ్ లోకి వాటిని చేర్చారు. వాటికి సంబంధించి కూడా ఒక టైం అనేది కూడా పెట్టారు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత ఏ మేరకు ఆర్థిక శాఖ పైన భారం పడుతుంది, వాటిపైన ఏమైనా మార్పులు ఉంటాయో లేకపోతే ఇట్లాగే కొనసాగిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. జ్యోతి.